కారణంగా మనమేమో మన కర్మగాలి ఆ రోజుల్లో మనకి తెలియచావదు ఇది ప్రోగ్రెస్ రిపోర్ట్ ఆవిడకి ఆడే ఇచ్చుకోవచ్చని. అదే కదా చంద్రబాబు గారు ఏమంటున్నారు ప్రోగ్రెస్ రిపోర్ట్ అంటున్నారు. మన దరిద్రం ఏమో మన స్కూళ్ళలో చదివినప్పుడు మన కాలేజీలో చదివినప్పుడు మాస్టర్లు మార్కులు వేసి ఇచ్చారు. ఇప్పుడు రూల్ ప్రకారం అయితే మనమే వేసుకోవాలి మార్కులు. ఇప్పుడు ప్రోగ్రెస్ రిపోర్టు ప్రతిపక్ష పార్టీ అన్న ఇవ్వాలా లేకపోతే వేరే తటస్థులన్న ఇవ్వాలి, కానీ ప్రోగ్రెస్ రిపోర్ట్ వాళ్ళే ఇచ్చుకుంటున్నారు. అప్పుడు శ్వేతం, ఇప్పుడు ప్రోగ్రెస్, అప్పుడు శ్వేతపత్రం, ఇప్పుడు ప్రోగ్రెస్ రిపోర్ట్. అప్పుడు ఇన్ని కష్టాలు ఉన్నాయని వీళ్ళే రాసి ఇచ్చారు, ఇప్పుడు ఇంత అద్భుతం సాగిపోతాను వీళ్ళే రాసిస్తారు. నేను అందుకనే ఒక పోల్ పెట్టా, ఎలక్ట్రిసిటీ అద్భుతంగా ఉందంటున్నారు, వీళ్ళు వచ్చిన తర్వాత మార్చామంటున్నారు ఏంటి అన్నటువంటిది. అవును అంటున్న వాళ్ళు 45% మంది, కాదు అంటున్న వాళ్ళు కూడా దాదాపు 40-45% మంది ఉన్నారు. సమానంగా ఉందా? పెద్ద డిఫరెన్స్ లేదు. అంటే ఇబ్బందిగా ఉందంటారు. కరెంటు కోతలు లేవు అన్నటువంటి వాళ్ళు, కరెంటు కోతలు ఉన్నాయి అన్నటువంటి వాళ్ళు, రెండు ఉంటుంది. ఉన్నాయి మరి, వాస్తవానికి అయితే కోతలు ఉన్నాయి మరి. అది మనం చేస్తుండగానే స్ట్రక్ అయింది ఎన్నిసార్లు. అదే కదా. కాకపోతే ఏంటంటే మనం ఇది ఒక భ్రాంతి ప్రపంచంలో బ్రతకాలి కాబట్టి వాళ్ళని అంగీకరించాలి, వీళ్ళని అంగీకరించాలి. సార్, కేబినెట్ విస్తరణకి ఏమన్నా రెడీ అవుతుందా ప్రభుత్వం? దాని గురించి చంద్రబాబు గారి విస్తరణ ఏమీ ఉండదండి. అయితే గీతే లొకేషన్ సీఎం అని చేస్తే కొత్త మంత్రివర్గం వస్తుంది, సింపుల్. బాబు గారు మంత్రివర్గ విస్తరణ అంటే మేబీ చంద్రబాబు గారు కాకుండా లోకేష్ గారి మంత్రివర్గమే వస్తుంది అనుకుంటున్నాను నేనైతే. అంటే అప్పుడేమైనా మార్పులు చేస్తారా? వీళ్ళనే కొనసాగిస్తారా? చేస్తారు, చాలా చేస్తారు.